వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చిక్కోలు జిల్లా ఉత్సవల్సలో కొలువుతీరిన రాజరాజేశ్వరి చిక్కోలు జిల్లా ఉత్సవల్సలో కొలువుతీరిన రాజరాజేశ్వరి తల్లిని ఇలవేలుపుగా కొలిచిన ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఎక్కడున్నా కూడాను మాఘమాసం మొదటి శుక్రవారం మొదలుకొని 10 వారాల పాటు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం పొరపాటి. 400 ఏళ్ల క్రితం ఆవిర్భించిన ఈ తల్లి జన్మస్థానం కావడం ఉత్సవల్స. ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఈ దాసులుగా కొనియాడతారు. వారందరినీ పూజించుకునేందుకు కొంగు బంగారంగా తమ ఇళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతున్న ఈ తల్లి యాత్ర ఎప్పుడు వస్తుందో ఆ యాత్రకు వచ్చి ఆ సోమవారం మొక్కులు ఎప్పుడు చెల్లించుకోవడం లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా శుక్రవారం, శనివారం, ఆదివారం రావడం పరిపాటి. ఉత్సవల్సలో కొలువుదీరిన రాజరాజేశ్వరి పీఠాలు ఇప్పటి వరకు గతంలో చూస్తే ఆదిపీఠం ఒకటే ఉండేది. కాకపోతే ఇవి ఆ కుటుంబ నేపథ్యంలో సుమారు 10 పీఠాలుగా వెలిసాయి. చూస్తే కనుక మొదటి శుక్రవారం పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత శని, ఆదివారాలు కూడా ఈరోజు భక్తులు తండాలుగా తరలిస్తున్నారంటే ఈ అమ్మవారి తల్లి మహత్యంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే పరిణామాలు ఉన్నాయి. ఈ పీఠానికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడంతో పాటు మాఘమాసంలో వచ్చే శుక్రు, శని, ఆదివారాల్లో మాత్రం భక్తులు తాకిడి మాత్రం లక్షల సంఖ్యలో ఉంటుంది. ఉత్సవాల్సలో కొలువు తీరినటువంటి రాజరాజేశ్వరి తల్లిని కొలిచిన ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఎక్కడున్నా కూడాను ఈ తల్లి వద్దకు వచ్చి ఆ మొక్కులు చెల్లించడంతో పాటు ఆమెకు మాత్రం కొలుస్తారు. ఒక్కసారి కనుక ఆ తల్లిని కొలిస్తే వారి వంశ పారంపర్యం కూడా ఈ తల్లిని కొలిసేందుకు మాత్రం పరితపిస్తారు. ప్రస్తుతం మాత్రం ఆది పీఠానికి సంబంధించిన శ్రీనుదాస్ బాబు మనతో ఉన్నారు. చూస్తే ఈ అమ్మవారి మహత్యం పిలవని అతిథులుగా వచ్చే లక్షలాది మంది భక్తులు అసలు ఏంటి అమ్మవారి తాలూగా ఇంత ఆదరాభిమానం నోచుకోవడం కానుండి ఏడాదికి కూడాను భక్తుల సంఖ్య తండాలుగా పెరుగుతున్నాయి. ఉత్సవల్స అంటేనే ఈరోజు ఒక ఐకాన్గా చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చిన అమ్మవారికి ఎటువంటి పూజలు నిర్వహిస్తారో ఆమె చరిత్ర. ఈమె చరిత్ర చెప్పాలంటే ఒక 400 సంవత్సరాల క్రితం ఈవిడ మాకు సముద్ర కాలగర్భంలో ఈవిడ మాకు దొరకడం జరిగింది. అక్కడి నుండి మా పూర్వీకులు ఈ అమ్మని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఇంట్లో పెడితే ఈ అమ్మ ఒక శక్తిపీఠంగా ఇక్కడ ఇవిడి తెలిసింది. ఆ అమ్మ ఏం చెప్పిందంటే కొన్ని యుగాలప్పుడు ఇది ఒక పుణ్యక్షేత్రంగా మారుతుందని చెప్పింది. ఆ విధంగా ఇది ఒక పుణ్యక్షేత్రంగా మారింది. అందువలన ఇక్కడ భక్తులు ఏంటంటే చాలా నమ్మకం. సంతానం లేని వాళ్ళు, వాళ్ళు బాగులేని వాళ్ళు, అంటే వాళ్ళు ఆరోగ్యంగా బాగులేని వాళ్ళు చాలామంది వివిధాలు అన్నమాట. వాళ్ళకి ఏవో ఆత్మలు పెడుతున్నాయి, ఏవో చెప్తుంటారు. అవన్నీ వీళ్ళు కోరుకులు బంగారం, కొంగు బంగారం. అంటే వీళ్ళు నమ్ముకున్న వాళ్ళకి కొంగు బంగారమే. సిరి సంపదలతో, తర్వాత ధనధాన్యాలతో, భోగభాగ్యాలతో ఉంటారు అక్కడ నమ్మకం. అమ్మవారి విగ్రహం స్వయంగా వెలిసిందే, ఎక్కడైనా విగ్రహం ఎక్కడైనా కూడాను పలాని చోట దొరికింది అన్నటువంటి ఒక కథనం ఏమైనా ఉంది? ఇక్కడ విగ్రహం అంటూ లేదు. ఒక 6 ఏళ్ళ పాప మాకు దొరికింది. మా పూర్వీకులకి ఒక 6 ఏళ్ళ పాప మా పూర్వీకులకు ఒక పెట్టులో దొరికింది. ఇక్కడ విగ్రహం అంటూ లేదు. మేము ఇక్కడ డెవలప్మెంట్ చేసుకున్నాం ఈ విగ్రహాలు అన్నీ, కానీ విగ్రహం లేదు. ఇది ఒక శక్తిపీఠం. అంటే అమ్మ కిందనే ఉంటుంది, ఒక భూమిలో అమ్మ ఉంటుంది. ఇక్కడ శక్తిపీఠం కానీ అమ్మ ఎవరికి విగ్రహాలు ఇక్కడ ఏమీ లేవు. మేము పెట్టుకున్నాం, డెవలప్ చేసి పెట్టుకున్నవి. ఒక వ్యాపకాల బొమ్మలు 2 ఉంటాయి. అది మేము నిర్మించుకున్నవే. కానీ ఇక్కడ 6 ఏళ్ళ పాపే ఈ రాజులమ్మ తల్లి, శ్రీరాజరాజేశ్వరి, రాజమ్మ తల్లి, రాజులమ్మ తల్లి, ఈ 3 పేర్లుగా ఇక్కడ పిలువబడుతుంది తల్లి. ఇంతలా ప్రాశస్త్యం సంతరించుకున్నటువంటి ఉత్సవాల్స యాత్రకి నిర్వహణ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే యావత్ ప్రపంచం కూడా ఇటువైపు చూసే అవకాశాలు లేకపోలేదు కదా. ప్రభుత్వానికి ధన్యవాదములు. గుండి శంకర్ గారికి కూడా మనం చెప్పడం జరిగింది. చాలా ఇచ్చారు గుండి శంకర్ గారు కూడా, మన ఎమ్మెల్యే గారు, మన లోకల్ ఎమ్మెల్యే గారు చాలా ఇచ్చారు గుండి శంకర్ గారు. మేము వెళ్ళి అడిగాం, కింజరాపు రామ్మోహన్ గారికి అడిగితే చాలా ఇచ్చారు. ఆయన కూడా ప్రభుత్వం చాలా సహాయం చేస్తుంది, లేదు కాదు, కానీ అడగాలి. కానీ మా వాళ్ళు కూడా సహకరించాలి. కొన్ని విషయాల్లో అయితే మా ఊర్లో కొన్ని విషయాలు సహకరించక కొన్ని పనులు ఆగిపోతున్నాయి. అలాంటిది కొద్ది దృష్టిలో పెట్టుకొని మా దాసుల్ని ఏం చెప్తున్నానంటే మనమందరం ఒకటయ్యి ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని మనం అమలుపరుచుకొని ఈ ఊరిని డెవలప్మెంట్ చేసుకుంటే మన ఫ్యూచర్లో మనము, మన పిల్లలు, అమ్మవారి యాత్ర కూడా డెవలప్ అవుద్ది. మనమేవో మన పర్సనల్ పెట్టుకొని
ఇలాంటివన్నీ చేయించుకోకపోవడం అది మన మూర్ఖత్వం. మరి ఈ ఉత్సవాల్ని ప్రభుత్వం భాగస్వామ్యం అయి జరిపించుకుంటే ఇంకా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది కదా. ప్రభుత్వంకి ఇది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే నేను లేనిదే అక్కడ అమ్మ దగ్గర పూజలు చేయలేరు, మేము ఉండాలి. ఇక్కడ ఏ దోశలైనా అక్కడ అమ్మవారి దగ్గర ఉండాలి. రెండవది మాకు వేషం కొడుతూ అమ్మవారు చీర కొడుతూ అమ్మవారి కత్తి పట్టుకుంటూ మమ్మల్ని చూస్తే విచిత్రంగా ఉంటుంది. కొంతమంది భయపడి దగ్గర రారు. ప్రభుత్వం మరి చీర కట్టుకొని ఎవరు చేస్తారు? మాకు భక్తులుగా ఉంచినే ఇక్కడ ఇది ఒక ఇల్లు, దేవాలయం కాదు, ఇల్లు. కాబట్టి ప్రభుత్వం ఇది చేయలేదు. వాళ్ళ సహాయం చేయమని మేము కోరు ప్రభుత్వాన్ని. మాకు కొన్ని అంటే వాళ్ళు ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ అండ, ఒక వాటర్ స్పెషాలిటీసు, ఒక లైటింగు, ఇలాంటి ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి ఇమ్మని, ఇలాంటి లాండ్ ఆటో ఇలాంటి మాకు చేయమని. కానీ వాళ్ళు ప్రభుత్వం చేయాలంటే ఒక కష్టం, చేయలేరు. వీళ్ళు వాళ్ళ మాట వినే స్టేజ్లో భక్తులు లేరు. మేము ఉండాలి. ఇక్కడ అమ్మ ఉంది, అమ్మ మధ్యలో మేమున్నాం, మా తర్వాత భక్తులు ఉన్నారు. మేము చెప్తే అమ్మ నుంచి మా నుండి పిలుపు భక్తులకు వెళ్తుంది. అందుకని మధ్యలో మేము ఉండాలి. అంతలా మిమ్మల్ని ఆరాధించినటువంటి భక్తులకు మాత్రం కనీస మౌలిక సదుపాయాల కల్పనలో నిర్వాహకుల వైఫల్యం ఈరోజు భక్తుల పార్టీతో శాపంగా మారే పరిస్థితి. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు చాలా సుదీర్ ప్రాంతాల నుండి వస్తుంటారు. వాళ్ళకి రాత్రిపూట ఉండాలన్నా కూడా ఇబ్బందులు ఉండే పరిస్థితి. ఆ తల్లి మహత్యం కారణంగా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకపోయినా కూడాను ప్రస్తుతం మాత్రం వాళ్ళ ఆవేదన మాత్రం ఎలాగా తీర్చే అవకాశం? మీరు చెప్పేది వాస్తవం, మీరు చెప్పేది మంచి క్వశ్చన్. ఎందుకంటే మా ఊరిలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, సముద్ర స్నానానికి వెళ్తున్నారు. మీరు చెప్పేది 100% మంచిది. నాకు ఎప్పుడూ ఆలోచన వచ్చింది. ఇది బట్టలు మార్చుకున్నప్పుడు వాళ్ళకి ఒక చిన్న మార్గం ఉండాలి. మనం కాదు కదండి ఇప్పుడు షర్ట్లు తీసేసి మనం ఏదో స్నానం చేసి వెళ్ళిపోవడానికి. ఆడవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది, వాళ్ళకి మనం గౌరవించాలి. స్త్రీలను గౌరవించకపోతే మనం లేనట్టు లెక్క. మన అమ్మ, మన చెల్లి, మన అక్కలు అందరూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పాను వీళ్ళని, మా ఊరోళ్ళని కూడా సంప్రదించాను. ఎవరైతే మేనేజ్మెంట్ మా ఊళ్ళో చేస్తున్నారో నేను చేయకపోవచ్చు, ఎవరన్నా ఒక్కరిని ఇచ్చామనుకోండి, ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని మనం గౌరవించి వాళ్ళకి వదిలాము. వాళ్ళు ఏం చేయాలంటే సముద్రంలో కంపల్సరీ ఒక దీనిలాగా ఆడవాళ్ళకి చీరలు మార్చుకొని పెట్టాలి. అది నా ఆలోచన ఉంది. కానీ పెద్దలని మనం గౌరవించి వాళ్ళ పెద్దరికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇది చేయాలి. మరి మేము చేస్తే మరి మీకు విలువ ఏంటి ఉంది? మీకు విలువ ఉండదు. అందుకని ఆ గౌరవించాను వాళ్ళకి, వాళ్ళు చేయాలి. అది దయచేసి చేస్తారని వాళ్ళని కోరుకుంటున్నాను. ఇదే ప్రభుత్వ విషయంలో కూడా కొన్ని అడుగుతున్నాను, వాళ్ళు ఇస్తారు. కానీ మనం అడిగేది మనం నిర్ణయించుకోవాలి కదా. కరెంట్ ఇస్తే కరెంట్ వద్దన్నాం, ఒక ట్యాంక్ ఇస్తే ట్యాంక్ వద్దంటే అది మన తప్పు, వాళ్ళ తప్పు కాదు కదా. గవర్నమెంట్కి అడిగినప్పుడు మనం చేయించుకోవాలి. మీ మధ్యన ఏ మనస్పర్ధలు ఉన్నా కూడాను ఆ తల్లిని కొలిచిన వారు నిస్వార్థంగా వత్సవలసలో కొలువు తీరినటువంటి రాజరాజేశ్వరి తల్లిని కొలవడానికి వస్తారు. వారికి ఎటువంటి వేతనం లేకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన ఎప్పటిలోగా జరిగే అవకాశం. మా ఊరిలో ఇంతకుముందు మీటింగ్ పెట్టేవారు, బాగానే ఉండదు ఊరు. మరి కన్నకోడికి తండ్రి మాట విన్నప్పుడు మన ఊరిలో ఇంకెవరు వింటారు సార్? ఎవరు చెప్పడానికి కూడా ఎన్నాళ్ళంటే ప్రజలు కారు, ఎన్నాళ్ళంటే కుర్రోళ్ళు కారు, ఎవరి కాడు ఏమైనా తీరు, ఇంటికి ఒక లీడరు, మనం ఏం మాట్లాడగలం? ఇప్పుడు నలుగురు ఒకటైతే కదండి ఇలాంటి చేయగలం. కానీ మీ మధ్యన ఉన్నటువంటి ఈ మనస్పర్ధల కారణంగా ఏకాభిప్రాయం లేకపోవడంతో భక్తుల తాలూకు వేతలు మాత్రం చాలా ఎక్కువ ఉంటున్నాయి. మళ్ళీ రావాలంటే ఒక దిగులు పాటుతో రావాల్సిందో ఆధ్యాత్మిక తత్వతను పక్కన పెట్టాను. నా వరకు ఎంతవరకు అయిందో నా వరకు నాకు సాధ్యమైనందుకు కొంతవరకు చేసుకుంటూ పోతున్నాను. అలాగే మా గ్రామం పెద్దలు, మా గ్రామం తాలూ కుర్రోలు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మనకు ఎన్ని గొడవలు ఉన్నాయి ఇది బయటికి వెళ్ళకూడదు. మనలో మనం ఎన్ని అనుకున్నాయి మనలోనే మనం మాట్లాడుకోవాలి, భక్తులు ఇబ్బంది పడకూడదు, వాళ్ళని ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. దయచేసి మా గ్రామ పెద్దలు కుర్రోళ్ళకు అందరికీ ఇటువంటి మాట మనం పడకూడదు అని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళని కొద్దిగా నా మాటగా మీరు కూడా చెప్పండి. ఈ రోజు నుండి ప్రారంభమైనటువంటి ఈ జాతర ఎన్ని వారాల పాటు ఉంటుంది, ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చి ఆ తల్లిని కొలుసుకునే అవకాశం ఉంది. ఏడాదికి ఏడాది భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న ఈ నేపథ్యంలో తదనుగుణమైనటువంటి ఏర్పాట్లు కూడా నిర్వహణ ప్రారంభమైంది. ఎన్ని వారాల పాటు ఇది? ఇప్పుడు 10-15 వారాలు ఉంటాయి, 10-15 వారాలు ఉంటుంది. కానీ ఇది లిమిట్ లేదు. కొన్ని కోట్ల మంది భక్తులు, నాకు చెప్పడానికి కూడా నోరు రాదు. అంటే అమ్మ పేరు చెప్తే అంటే ఒళ్ళు జల్లు ఉంటుంది. అప్పుడు భక్తులు చూస్తే 2 కళ్ళు చాలు. ఆల్రెడీ మీకు అనుభవం ఉంది, టీవీ 9లో చేశారు, ఇప్పుడు మళ్ళీ ఆర్టీవీలో చేస్తున్నారు, మీరు బాగా సీనియర్.
మీరు ఇంచుమించుకి ఇలాంటి ఇంటర్వ్యూలు నాకు ఎన్నో చేశారు. కానీ భక్తులు అంటే అబ్బో చెప్పలేము. ఈ ఇంట్లో జన్మించడం మాకెంత అదృష్టమో భక్తులు అవ్వడం వాళ్ళకంత అదృష్టం. అమ్మంటే ఇంకా మీరు ఈ 4 ఫస్ట్ వారం అయింది. ఈ శాలివాహన యాత్ర వల్ల కొద్ది తక్కువ ఉన్నారు. ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ వారాల్లో అయితే ఊపిరాడదు, అంత జనం వస్తారు. ఇది మా అంచనా చాలా. కానీ నీరు సదుపాయం చేశాం కానీ మాకు బోర్వెల్స్ పడవు, ఇంచి నీరు తెప్పించి పెద్ద బోర్లు పడవు. అందుకని మాకు తోచినంత చేసాము. గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తాను నా సైన్స్. కానీ ఎక్కువ లీటర్లు అవడం వల్ల ఎక్కడ దూరలేకపోతున్నాం. అందుకని కొద్దిగా సైడ్ అయిపోయాను. అందుకే అది మీకు చెప్పడం. అయితే కనుక కొంగు బంగారంగా కొలిసే ఈ తల్లిని దర్శించుకునేందుకు లెక్కకు మించిన భక్తుల సంఖ్య 10 వారాల పాటు వస్తున్నారంటే ఆ తల్లిని కొలిచిన వారికి, ఆ కుటుంబాలకి ఎటువంటి మంచి చేస్తుందన్న విషయం అసలు స్పష్టమవుతుంది. ఏడాదికి ఏడాది కూడాను లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నటువంటి వత్సవలస గ్రామం పరిసర ప్రాంతాలతో పాటు ప్రపంచంలో ఎక్కడున్నా ఈ తల్లిని కొలిచిన ప్రతి ఒక్కరు కూడాను ఆ అమ్మవారి జాతరకు మాత్రం మాఘమాసం నెలలోనూ 10 వారాలు కూడా విచ్చేస్తుంటారు. కాకపోతే గ్రామంలో ఉన్నటువంటి ఏకాభిప్రాయ లోపం ఈరోజు భక్తుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ ఉత్సవాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో పీఠంలో ఉన్నటువంటి ఆ 6 ఏళ్ల చిన్న పాపని ఈరోజు దైవంగా కొలిచినటువంటి రాజరాజేశ్వరి తల్లిని దర్శించుకునే భక్తులు మాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామ పెద్దలందరూ కూడా ఏకాభిప్రాయంకి వచ్చి ఈ వత్సవలస జాతర తాలూకా ఖ్యాతిని మాత్రం ప్రపంచానికి ఇనుపునింపై చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. దీనికి ప్రభుత్వం నుంచి భద్రతా విషయంలో కావచ్చు, తాగునీటి సరఫరా విషయంలో, మహిళలు పిల్లల విషయంలో మాత్రం మౌలిక సదుపాయాల కారణంగా మాత్రం తమంతగా కృషి చేస్తాం. గ్రామంలో ఏకాభిప్రాయంతో ఈ జాతరను సక్సెస్ చేసేందుకు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడాను భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారిని దర్శించుకునే అవకాశం మాత్రం కల్పిస్తామని చెప్పి దాసబాబు స్పష్టం చేస్తారు. వచ్చవలసి నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.